అవర్ ఛానల్ సతీ చెర్రీ ఛానల్. అందరికీ నమస్తే. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా చెల్లిది పసుపు ముహూర్తం అనమాట. పసుపు కొందామనేసి మేము అందరం అయితే వచ్చాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆప్షన్ పెట్టుకొని వీడియో పెట్టుకొని మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే పసుపు కొనడానికి 5 కానీ 9 మంది కానీ లేదా 11 కానీ 13 మంది అయినా వెళ్తాం అనమాట. అయితే మేము ఇప్పుడైతే 9 మంది వచ్చాము. 8 మంది ఆడవాళ్ళు, ఒక మగ అబ్బాయి అయితే వచ్చారు. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ మహాశుభంగా అందరికీ శుభంగా జరుపుకోవాలి. ఓం నమస్తే నమో నమో. ఆడవాళ్ళు కొనడానికి వెళ్తామనేసి మగవాళ్ళు వచ్చారనేది మీకు డౌట్ అనేది ఉంటుంది అనమాట. అయితే ఇతనైతే షాప్ అతను, ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి అయితే మా అన్నయ్య అనమాట. మేము లేడీస్ 8 మంది ఏమో. ఇది ఎర్లీ మార్నింగ్ ముహూర్తము. ఎర్లీ మార్నింగ్ ముహూర్తం వల్ల అయితే లేడీస్ తెలుసు కదా, కొంతమందికి అవుతుంది, కొంతమందికి అయితే అవ్వదు కదా. కొంతమందికి అయితే అవకైతే రాలేదు. ఇంకా మా అన్నయ్య ఉన్నాడు కదా, మా అన్నయ్యతో కలిపి 9 మంది అయితే అయ్యాము. ఈ 9 మందికి కలిపి ఇంకా టైంకి అయితే మేము పసుపు అయితే అనుకున్నాము. ఇంటికి టైం ఎన్ని గంటలకు అని చెప్పలేదు కదా, ఎర్లీ మార్నింగ్ 7:16 అనమాట. ముందు రోజు వెళ్ళి షాప్ అతనికి అయితే మేము చెప్పేసి వచ్చాము, ఇలా ఎర్లీ మార్నింగ్ వచ్చి పసుపు కొంటాం అనేసి. ఇంకా మేమైతే 7 గంటలకల్లా షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. కరెక్ట్గా 7:16 కల్లా మేమైతే పసుపు అయితే తీసేసుకున్నాము. ఇంక ఇంటికి రాగానే దేవుడి మూల అయితే పెట్టేసాము. కొనుక్కొని తీసుకొచ్చిన పసుపుని అయితే ఇంక దేవుడి మూల అన్ని ఇప్పేసి అయితే పెట్టేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే విఘ్నేశ్వరుడికి బియ్యం అయితే కడతాము. ఈ బియ్యంతో దీనికి ముందు రాటేస్తాం కదా, రాటేసాక రాట తీసిన రోజునైతే ఈ బియ్యం ఇప్పేసి ఆ రోజు అయితే పరవన్నం వండేసి ఈ బియ్యంతో మనం రాట తీసిన రోజునైతే పెడతాం అనమాట. ఈ వీడియోలో మేము ఎలా చేస్తున్నాం అనేది మాత్రమే చూపిస్తున్నాం. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు కదా, మేమైతే ఇలా చేస్తాము. ఇంక విఘ్నేశ్వర బియ్యం కట్టడానికి ఎన్ని బియ్యం వేసాం అనేది చెప్పలేదు కదా, కేజీ బియ్యం అయితే వేసాము. 1/2 కేజీ పెసరపప్పు అయితే పెట్టామన్నమాట. ఇంకా అలాగే జీలకర్ర పెసలు కూడా అయితే పెడతాము. అలాగే తెచ్చుకున్న పసుపు కొమ్ములు బెల్లము కూడా పెడతాము. ఇంక ఈ తెచ్చుకున్న పసుపు కొమ్ముల్లో నుంచి కొంచెం అయితే తీసి అందులోనే కుంకుమ కూడా ఆడిస్తాం అనమాట. అసలు ఎందుకంటే కాలుగోలు చేస్తాం కదా, కాలుగోలు చేసినప్పుడు అయితే సున్నిపిండి పెడతాము. అప్పుడైతే ఈ పెసలు అయితే ఉపయోగపడతాయి. ఈ పెసలను అయితే మనం మెత్తగా మిక్సీ పట్టించుకొని ఆ రోజు కాలుగోలు చేసినప్పుడు అయితే ఇంక ఈ పిండినే రాస్తాం అనమాట. ఇంకా జీలకర్ర బెల్లం తెలిసిందే కదా, జీలకర్ర బెల్లం కూడా పెళ్ళిలోనే ఉపయోగిస్తాము. అప్పటికప్పుడు అయితే ఈ జీలకర్ర బెల్లం నూరి ఇంకా తాళా మీద అయితే ముహూర్తానికి అయితే పెడతాము. నీసులు బియ్యం కట్టడానికి అయితే అన్ని రెడీ చేసి అయితే ఇలా పల్లెల్లోనైతే పెట్టేసాను. అలాగే ఎన్ని ఉన్నా సరే పసుపు వినాయకులు అయితే కంపల్సరీ కదా, ఇంకా పసుపు వినాయకుని చేసి ఇంకా మధ్యలోనైతే పెట్టేసి ఇంకా ఈ విఘ్నేశ్వరుడు బియ్యంకు అయితే దీపం అయితే పెట్టేశాను. విఘ్నేశ్వరుడు బియ్యం కట్టేటప్పుడు అయితే కంపల్సరీ పరవాన్నం అయితే వండుతాము. ఇంకా చేసుకున్న పరవాన్ని విఘ్నేశ్వరుడికి నైవేద్యం కింద అయితే సమర్పించాను. విఘ్నేశ్వరుడు బియ్యం కట్టిన కాడి నుంచి పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేస్తాము. ఆ విఘ్నేశ్వరుడికి అయితే ఏ ఆటంకాలు లేకుండా పెళ్లి అయితే శుభ్రంగా జరిగిపోవాలని అయితే మొక్కుకున్నాను అనమాట. పూజ అంతా అయిపోయింది. ఆ విఘ్నేశ్వరుడికి అయితే హారతి కూడా ఇస్తాను. చూడడం అయితే అయిపోయింది. ఇంకా అందరూ వచ్చి విఘ్నేశ్వరుడికి అయితే దండం అయితే పెట్టుకుంటారు. ఈ పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరిగేటట్టు చూడు తండ్రి అనేసి. ఇంకా తినేనమాట పెళ్లి కూతురు, తిని కూడా వచ్చి ఇంకా విఘ్నేశ్వరుడికి అయితే దండం అయితే పెట్టేసుకుంటుంది. విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా రోకలు అయితే తీసుకొచ్చాము. ఇంకా రోలుకి అయితే శుభ్రం కడిగేసి పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నారు. అలాగే రోకలను కూడా అయితే శుభ్రం కడిగేసి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేయాలి. వీళ్ళందరూ అదే పని చేస్తున్నారు అనమాట. అందరూ శుభ్రంగా రోళ్ళు అయితే కడిగేసి పసుపు రాసి బొట్లు అయితే పెట్టిస్తారు. నేనైతే దారం తీస్తున్నాను అనమాట, రోకలకి పసుపు కొమ్ము పువ్వు కడదామనేసి. దారాన్ని కూడా 3 పేటలు అయితే తీసుకోవాలి. 3 పేటలు తీసుకొని శుభ్రంగా దానికి పసుపు రాసి ఇంకా కుంకుమ బొట్టు అయితే పెట్టేసిన తర్వాత పసుపు కొమ్ము పెట్టేసి దాని మీద పువ్వు కట్టేసి ఇంకా రోకలకి అయితే కట్టేయడమే.
మూడు మీద పెట్టే కన్నా గచ్చు మీద అయితే పెట్టేశారు. ఇంకా రోల్ జరపడానికి చూడాలి. ఇంకా మా బలం అయితే సారలేదనమాట. ఇంకొక ఆవిడ నేను కలిపి అయితే జరిపాము. ఇంక ఇప్పుడు ఈ రోలుకైతే పువ్వులు పెట్టి డెకరేషన్ అయితే చేస్తున్నాము. ఇలా డెకరేషన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా కొంచెం పూజ అయితే చేసేయాలి. చేయడం అయిపోయిన తర్వాత ఇంక ప్రత్యక్షత ఏమో సూర్యనారాయణ మూర్తి ఉన్నారు కదా, సూర్యనారాయణ మూర్తి కూడా దాని మీద పెట్టేసుకున్నాము. తండ్రి ఏ టంకలు లేకుండా పెళ్లి జరిపేటట్టు ఇంకా తెచ్చుకుని పసుపు కొమ్ములు ఉన్నాయి కదా, అవి కొంచెం పసుపు కొమ్ములు వేసి అయితే దంచుతున్నాం అనమాట. మొత్తం ఎన్నాళ్ళంటే మొత్తం పసుపు అంతా వేసి దంచేవారు. ఇప్పుడైతే ఎవరికి ఓపికలు లేవు, కొంచెం వేసి అలా నామకర్తగా అయితే జల్లుతున్నాం అనమాట. మొత్తం అంతా అయితే దంచలేదు, అది వేసిన కొన్ని అయితే బాగా దంచాం మెత్తగా అయినంత వరకు. మెత్తగా ఏమైపోలేదు, అది కూడా కొంచెం అయితే ఉన్నాయి, వరకు దంచగలం అంతవరకు అయితే దంచేసి ఇంకా తీస్తాం అనమాట. ఇంకా దాన్ని జల్లించి కొంచెం కూడా తీసుకెళ్ళి ఇంకా మూలలోనైతే పెట్టేస్తాము. తలో చేసి దంచేసిన తర్వాత ఇంకా నేనైతే లోపలికైతే వచ్చాను తాంబూలం వెళ్ళిద్దామనేసి అందరికి. ఇంక ఈ పసుమూర్తన రోజున మేము తాంబూలం కింద ఏమి ఇస్తున్నామంటే 2 ఆకులు, చెక్క, రూపాయి కాయిన్, 2 అట్టుపళ్ళు, ఒక జాకెట్ మొక్క, డజన్ గాజులు, పువ్వు అయితే కంపల్సరీ అయితే ఇస్తాం అనమాట. నేనైతే ఇవి ఉండాలి, ఇంకా ఇవ్వాలనుకుంటే రిటర్న్ గిఫ్ట్ కూడా అయితే ఇవ్వచ్చు. ఇంకా రిటర్న్ గిఫ్ట్ అయితే మేమైతే ఏమి ఇవ్వలేదు. ఇంకా అందరికి ఒక్కొక్కరికైతే తాంబూలం అయితే ఇస్తే ఇంకా వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసేసుకున్నది పెళ్లి కూతురు అయితే. తాంబూలం తీసుకొని ఆశీర్వదించాం అనమాట. ఇంకా మేమైతే ఇంకా అందరం కలిసి ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఇంకా అందరం ఒకరు అయితే గ్రూప్ ఫోటోలు, నార్మల్ ఫోటోలు అయితే దిగిస్తాము. ఇంకా మేము పసుపు దించింది అయితే పెట్టలేదు కదా, ఇంక ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది మేము పసుపు దించింది.
పసుపు ముహూర్తం అయిన రోజునైతే కంపల్సరీ గోల్డ్ అయితే కొంటాం అనమాట. ఏదో ఒకటి కొంటాము గోల్డ్. ఇంకా గోల్డ్ కొనడానికి అయితే ఈవినింగ్ అయితే వచ్చాము. ఇంకా ఉదయం అంత పనితోటి అయితే సరిపోయింది. ఈ గోల్డ్ ఏం కొనడానికి వచ్చామంటే సతమానం కొనడానికి అయితే వచ్చాము. సతమానం అయితే వెయ్యింగ్ అయితే వేస్తున్నాము. ఇంక నాకు నచ్చిన సతమానం అయితే చూసి తీసుకున్నాము. ఇంక సతమానం చూసిన తర్వాత శ్రావణ మాసం కదా ఇంక ఎలాగ కాస్ట్ కావాలని కాస్ట్లు అయితే చూసాము. అలాగే సతమానం అయితే తీసుకున్నాము. సతమానం ఎంత తీసుకున్నాం అంటే పావుతులో సగం అయితే సతమానం తీసుకున్నాము. ఇంకా వీళ్ళు మీకు నచ్చినట్టు లైక్ చేయండి. ఎవరికి యూజ్ అవుతుంది షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.